హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే ఒక వీడియో చూపించబోతున్నాను, చూడండి. హలో ఫ్రెండ్స్, మై విలేజ్ టెంపుల్ మారమ్మ తల్లి దేవాలయం చూపిస్తాను కదా, చూపిస్తాను చూడండి. మనం టెంపుల్కి వెళ్ళడానికి దారి ఊరికి దక్షిణం వైపుగా 2 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది తీరాన అమ్మవారు వెలిశారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ముందుగా ముఖద్వారం వస్తుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వెళ్తే మనకైతే అమ్మవారు టెంపుల్ అయితే వస్తుంది. చూడండి, చుట్టుముట్టు రోడ్డు చుట్టూ ఇరువైపులా కూడా మొక్కలు, పంట పొలాలు, కూలీలు ఈ విధంగా అయితే వస్తుంటారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూరు తాలూకా రాజోలి మండలం చినదన్వాడ గ్రామంలో మారమ్మ అవ్వ వెలిశారు. మనమైతే ఏ విధంగా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చుట్టుముట్టు వరి పంటలు అవి వేశారు, కొన్ని చోట్ల కోసారు కూడా. మనమైతే దగ్గరకు వచ్చేసాము. చూడండి, పొలాలకు వస్తున్నటువంటి రైతులు వస్తున్నారు. మనకైతే దగ్గరకు వచ్చేసాము. వాటర్ ట్యాంక్ అన్నమాట. షటర్లు అంటే షాపులు ఉంటాయి కదా టెంపుల్ దగ్గర, సత్రాలు ఉన్నాయి ఒక 2 షాపులు, టెంపుల్ అన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది చుట్టుపక్కల. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. పూర్తి టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్. మనం ఏట్లోకి వెళ్ళడానికి తుంగభద్ర నది అనమాట. ఇది చిన్న ఏరు అంటాం కదా, అది అనమాట తుంగభద్ర నది. చూడండి, మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఎంట్రింగ్ ముందుగా సింహాలు ఉంటాయి, అటువైపు ఇటువైపు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనమైతే ఎంటర్ అయినాము లోపలికి, అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే. ఇక్కడ కనిపించేది అమ్మవారు, మారమ్మ అమ్మవారు. చూస్తున్నారు కదా. గర్భగుడి చుట్టూ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. గర్భగుడి చుట్టూ గోడలపై అమ్మవారి విగ్రహాలు, దేవతల విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే చాలామంది భక్తులైతే వస్తుంటారు. 3 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం ఎక్కువగా భక్తులు వచ్చి సందర్శించుకుంటూ ఉంటారు. మొక్కులు తీర్చుకుంటూ యాటలు ఇస్తుంటారు అమ్మవారికి. మనం ఇది ప్రదక్షిణాలు చేయడానికి ఈ విధంగా అయితే దారి అయితే ఉంటుంది. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడానికి ఈ విధంగా అయితే నిర్మించారనమాట.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం రాతితో రాతి రాతితో నిర్మించబడి ఉన్నది. చూడండి, చాలామంది భక్తులైతే భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ దాదాలబోడ్ అనమాట. టెంపుల్ నిర్మాణం చేయబట్టినప్పుడు సహాయం చేసినటువంటి దాతలు వారి యొక్క పేర్లు బోర్డుపై చెక్కబడిన ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు చూడండి, అమ్మవారు ఈ విధంగా అయితే ఉంటారు. వారి యొక్క అక్కచెల్లెళ్ళు కూడా ఉంటారు పక్కన. చూడండి, టెంపుల్ అయితే ఈ విధంగా కొత్త టెంపుల్ ఒక 2 సంవత్సరాలు అయింది నిర్మించబడి. ఈ విధంగా అయితే లైటు పైన డిజైన్స్తో ఏర్పాటు చేయబడింది. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వైపు సింహాలు ఉంటాయి. ఫస్ట్ ఎంట్రింగ్లో మనకి బయట అవుట్ సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి సింహం ఉంటుంది అనమాట. పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కొత్తది నిర్మాణం జరిగిందనమాట. 2 టెంపుల్స్ కూడా కొత్త టెంపుల్స్ అనమాట. మనం బయట టెంపుల్ బయట అనమాట చుట్టుముట్టు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ విధంగా పొలాలు ఉంటాయి గరున బయట వైపు. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. బయట వైపు పక్కన తుంగభద్ర నది, పడవలు, అరిగిన్లు, వాటిపైన అవతలికి అయితే వెళ్తుంటారు జనం. అవతలికి వెళ్తుంటారు. టెంపుల్ ఇక్కడ నుంచి బాగా ఈ విధంగా అయితే ఈ టెంపుల్ని సందర్శించుకోవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి చాలామంది భక్తులు అయితే వేలాది మంది వస్తుంటారు. ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటారు భక్తులు. వచ్చి ఆటలు చేయడం, వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం అలా చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా సమ్మర్లో అయితే ఎక్కువగా వస్తుంటారు జనాలు. మంగళవారం, శుక్రవారం ఎక్కువగా వస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. నాకు తెలిసినంత వరకు నేనైతే వివరించే ప్రయత్నం అయితే చేశాను. ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగానే ఛానల్ని అయితే ముందుకు తీసుకువెళ్ళండి. మీ సపోర్ట్ చాలా అవసరం. ఓకే, బాయ్.